హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈరోజు సండే, కాంట్రాక్ట్లో వెహికల్ ఖాళీగానే ఉంటుంది. రేపు దీపావళి కదా, దీపావళి రోజు కూడా ఖాళీ అనమాట. పబ్లిక్ హాలిడేస్కి సెలవే ఉంటుంది. దీనికి జనరల్ సర్వీస్ టైం అయిపోయింది. 10,000 ప్లస్ తిరిగేసింది నా వెహికల్ అయితే. ఓకే అని చెప్పి ఈరోజు ఇంజన్ మారుద్దామని చెప్పి విజయవాడలో గుణదల దగ్గర తెలిసిన షెడ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లేబర్ కలిపి మనోడు 2,400 తీసుకున్నాడు. అంటే రెగ్యులర్గా మేము అక్కడికే వెళ్తాం అనమాట. ఈ వెహికల్ కూడా సర్వీస్ టైం అయిపోయింది, అందుకే 2 బళ్ళు వేసుకెళ్ళాం. ఎప్పుడైనా సరే ఓనరే డ్రైవరే అనమాట. బళ్ళు వీడియోలో అంత క్లారిటీగా కనపట్టలేదు, కానీ బళ్ళు అయితే లోపల బయట బాగా మురిగ్గా ఉన్నాయి. అదేమన్నంటే డ్రైవర్స్ వాష్ చేయించుకున్నానా, రేపు ఎలాగో ఇంజిన్ ఆయిల్ టైం ఉంది కదా అంటున్నారు. ఇంకా అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేమన్నమాట. తప్పు వాళ్ళది కూడా కాదు, మనదే తప్పు. వాష్ అయిపోయిన జనరల్ సర్వీస్ అయిపోయిన తర్వాత అలైన్మెంట్ చేయించాం. అంటే రెగ్యులర్గా మనం తోలేం అనుకోండి, జాగ్రత్త తోలుకుంటాం, డ్రైవర్స్ కదా, ఏదైనా గొయ్యిలో పడినా మనకి చెప్పరనమాట. దాని ఎఫెక్ట్ ఏంటంటే టైర్స్ ఒక పక్క కరిగిపోతాయి. ఎందుకని చెప్పి 2 బళ్ళకి అలైన్మెంట్ చేయించాం. అలైన్మెంట్ చేయించిన తర్వాత వాష్కి ఇచ్చాం అనమాట. ఆ వాష్ కూడా మమ్మల్ని తిడుతున్నాడు, ఏంటన్న ఇలా ఉంది అని. వాళ్ళకేం తెలియదుగా. 2 బళ్ళు నీట్గా వాష్ చేయించాం. వాష్ చేయించి తర్వాత కాంటాక్ట్లో పెట్టేసాం. టోటల్గా 3,200 అలా అవి ఒక్కొక్క వెహికల్కి, ఈచ్ వెహికల్కి ఫైనల్గా వాష్ చేయించిన తర్వాత అయితే ఇది లుక్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.